గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తాటి చెట్లు, తాటి ముంజలు, తాటి కళ్ళు అనగానే మనం బాల్యంలోకి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మలు నానమ్మల ఊళ్ళలో తాటి ముంజలు తిన్న జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, తాటి ముంజకాయల సీజన్. ఇప్పుడు మనం మన ఊళ్ళకి వెళ్ళలేమో, అందరం బిజీ అయిపోయాం కాబట్టే తాటి ముంజలు, తాటి కళ్ళు లాంటివి భాగ్యనగరానికి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లాలోని జైకైసారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు తాటి చెట్లు, అలాగే తాటి కళ్ళు, తాటి ముంజల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ తాటి గీత కార్మికుల కష్టాలు, వాళ్ళ అనుభవాలు, అలాగే కుల వృత్తుల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వారు ఏం చేస్తున్నారు, ఇలా అనేక విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మాకేమో తాటి ముంజలు తినాలని ఉంది. ముఖ్యంగా మాకు దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పండి. తాటి ముంజలు తింటే హెల్త్ కు చాలా మంచిది. ఇది వెనకటి సంది తాతలే తింటారు. దాని వల్ల చాలా బెనిఫిట్. తాటి కళ్ళు చాలా మంచిది తాగితే. ఇది 33 కోట్ల దేవతలే తాగిరు అవి వెనకట. అట్లా ఈత కళ్ళు కూడా వస్తుంది కదా. ఈత కళ్ళు కూడా ఎప్పుడు రాదు, అది సీజన్ బట్టి వస్తుంది. ఎప్పుడు మన నవంబర్ డిసెంబర్ లో ఈత కళ్ళు చాలా ఇంకా మంచిది. తాటి కళ్ళు కన్నా ఈత కళ్ళు ఇంకా చాలా మంచిది. తాటి ముంజలకి సీజన్ ఉంటుంది, సమ్మర్ లో వస్తాయి. మరి తాటి కళ్ళు ఎప్పుడు వస్తుంది? తాటి కళ్ళు ఎప్పుడు ఉన్నా గీస్తాం. తాటి కళ్ళు ఎప్పుడైనా, అంటే దానికి ఒక కాలం అంటూ ఉండదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అంటే పోద్దాళ్ళు పోయినాక పర్దాళ్ళు పోయినాక పందాళ్ళు, ఇట్లా తాజా తాటి ముంజలు తినాలని ఉంది. కోసి పెడతారా? అయితే తాటి చెట్టు ఎక్కాలంటే అంత ఈజీ కాదు కదా. మనం చిన్న చెట్టు ఎక్కాలంటే నానా కష్టాలు పడతాం. అంత పెద్ద తాటి చెట్టు ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా నైపుణ్యం కావాలి, పైగా చాలా కష్టపడి ఎక్కాలి, ఇష్టంతో కూడా ఎక్కాలి. పైగా తాటి కళ్ళు పైన అక్కడెక్కడో ఉన్నదాన్ని తాటి కళ్ళు తీయడం, తాటి ముంజలు దింపడం అనేది కూడా కొంత కష్టమైన ప్రక్రియే. ఈ రోజు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు మన కోసం తాటి చెట్టు ఎక్కి తాటి కళ్ళు, తాటి ముంజలు తీయబోతున్నారు. చూద్దాం. పచ్చని వరి పొలాల మధ్యలో తాటి వనం చూసారా, ఎంత బాగుందో. ఎక్కడ చూసినా గానీ తాటి చెట్లే కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసినప్పుడు నేషనల్ హైవే కనిపిస్తుంది. కను చూపు మేరలో మొత్తం భూమికి ఆకుపచ్చని చీర కట్టినట్టుగా కనిపిస్తుంది. యాసంగి వరి వేశారు చూసారా. కొద్ది రోజుల్లో వడ్లు కూడా ఇంకా మన చేతికి వచ్చేస్తాయి. నా కోసం ఇప్పటికే పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు తాటి గెలని దింపారు కిందికి. ఒక తాటి ముంజల్ని కొట్టిస్తారా? కొట్టిస్తాను. అవును, మీరు అంత కష్టపడి ఎక్కారు. మామూలుగా ఇప్పుడు ఏవో వీల్స్ లాంటివి ఏవో ఇచ్చినట్టున్నారు. అవి ఏవైనా పని చేస్తలేదు మేడం. కాకుంటే ఇప్పుడు గవర్నమెంట్ సేఫ్టీ మోకులని ఇచ్చారు, అవి ఇంకా మాకు దగ్గరికి రాలే. మొన్న ట్రైనింగ్ కు ఎస్లింగూడెం దగ్గరకు వచ్చారు, వచ్చి చూసి పిచ్చిపోయారు అంతే, ఇంకా రాలే. ఇట్లా ఇప్పుడు అంతా మొత్తం కళ్ళు గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటైంది, నీరా కేఫ్లు ఏర్పాటైనాయి. ఇక్కడ రాలే మేడం. ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారా ఈ చెట్లు ఎక్కడం? ఎవరు నేర్చుకుంటలేరు మేడం, చాలా తగ్గినాయి. ఎక్కేటోళ్ళు లేరు, ఒకటైరు. అట్లా ప్రకృతి వరప్రసాదిని తాటి ముంజలు, తాటి కళ్ళు. చిన్నప్పుడు ఎలా ఎగబడే వాళ్ళమో ఇతనికి. లేత ముంజలు ఎంత లేతగా ఉందో చూడండి. ఇప్పుడు తాటి చెట్లలో కూడా ఆడ చెట్టు మగ చెట్టు ఉంటుంది కదా. పొద్దాడేమో మగ చెట్టు అంటారు, ఈ ముంజలలో ఏమో ఆడ చెట్టు అంటారు. తాటి కళ్ళు వచ్చేది ఏది? తాటి కళ్ళు అన్నింటిలో వస్తాయి, రెండింటికి వస్తుంది. పోద్దాడు బాగుంటది, మళ్ళా పందాడు బాగుంటది. అట్లా ఇప్పుడు తాటి పరుపు తాడు చాలా రోజులు వాడుతుంది.
ఆహా. ఆ, అట్లా తాటి ముంజలను కూడా అమ్మి ఇప్పుడు అందరూ ఇదొక వ్యాపారం అయిపోయింది. బిజినెస్ చేస్తారు ఇప్పుడు మొత్తం చాలా మంది. తాటి కళ్ళు తాటి ముంజలు పల్లె నుంచి నేషనల్ హైవే మీదకి వచ్చేసాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ నల్గొండ జాతీయ రహదారి మీద ఉన్నాను. ఇప్పుడు ఈ రోడ్డు మీద మేము వెళ్తుంటే ఎక్కడ చూసినా గానీ తాటి ముంజలు తాటి కళ్ళు అమ్ముతూ కనిపించారు. చూసారు కదా, ఇదిగోండి తాటి కళ్ళు లొట్లల్లో కనిపిస్తోంది. ఇప్పుడైతే కొన్ని ఇదిగోండి లీటర్స్ 2 లీటర్స్ క్యాన్లలో కూడా అమ్ముతూ ఉన్నారు, లోటాల్లో ఇస్తూ ఉంటారు. చూసారా, తాటి ముంజలు మనకే హైదరాబాద్ లాంటి చోట కూడా కొంతమంది డైరెక్ట్ గా తాటి ముంజల్ని తీసుకొని వచ్చేసి తాటి కాయల్ని తీసుకొని వచ్చేసి తాటి ముంజల్ని కొట్టి ఇస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ అక్కడికి విలేజెస్ కి వెళ్లి తాటి కళ్ళు అలాగే తాటి ముంజల్ లాంటివి తినరు కాబట్టి అక్కడ డిమాండ్ ఉంటుంది అని చెప్పి నేషనల్ హైవే మీద వీటిని పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ రూట్ లో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక తాటి కళ్ళు అలాగే తాటి ముంజలు అనేవి ప్రకృతి సిద్ధంగా దొరికాయి కాబట్టి బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరేంటి? సైదం. సైదమ్మ గారు, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఈ తాటి ముంజలు తాటి కళ్ళు? ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు సీజన్ కదా ఇప్పుడు? ఇప్పుడు ఎండాకాల సీజన్. ఎందుకు ఇట్లా నేషనల్ హైవే మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు? ఎందుకంటే మాకు పొట్ట తిప్పలకు వెళ్ళాలి కదా, మరి కష్టం చేసుకుంటేనే కదా అన్నం వచ్చేది. కష్టం చేస్తేనే కదా మాకు ఏమైనా ఇంట్లోకి వెళ్ళేది. ఇంట్లో పిల్లలకు చదువులకు అన్నిటికీ కావాలి, సంఘాలకు అన్నిటికీ కావాలి. అంటే మీ ఊరు చుట్టుపక్కల ఉందా? ఏ ఊరు మీది? ఈ ఊరు ఎక్కడ తెలమగూడెం. ముత్యాలమ్మ గూడెం. మరి అక్కడికి రావట్లేదా కళ్ళు తాగడానికి ముంజల కోసం? అక్కడ రారు, ఉన్నూరులో వస్తారు అన్నట్టు. హైవే మీద అయితే తీసుకొని హైదరాబాద్కి వెళ్తారు, కొట్టుకొని హైదరాబాద్కి పోస్తారు అన్నట్టు. ఎవరికైనా కొట్టిస్తాం, ఎమ్మటి ప్యాక్ చేసి ఇస్తాం. పొద్దున్న ఎన్నింటికి వస్తారమ్మా? పొద్దునట్టు 10 గంటలకు వస్తాం. 10 గంటలకి తాటి కళ్ళు ముంజలు తీసుకొని వస్తారా? ముంజలు కళ్ళు అన్ని తీసుకొని 10 గంటలకు వస్తాం. 10 కాంచి నైట్ 6 గంటల దాకా ఉంటాం. బిజినెస్ బాగా జరుగుతుందా? 800 రూపాయలు వస్తాయి. ఇక ఈ ముందలకు వస్తాయి రోజు ఒక మా కూలి మంది ఒక 500-600 వస్తాయి. నయమే. మరి కళ్ళు తాటి కళ్ళు కళ్ళు అమ్ముడు పోతేనేమో వస్తాయి, అమ్ముడు పోకపోతే ఇంకా తీసుకుపోయి పారబోయటమే. అయ్యో, ఇక అది ఎక్కువ లాగదన్నట్టు, ఎక్కువ తాగరన్నట్టు. ఇవి అయితే ప్రతి ఒక్కరు తింటారు, పిల్లలు పెద్దలు ముసలి అందరు తింటారు. ఎట్లా అమ్ముతున్నారు తాటి ముంజల్ని? డజన్ 100 రూపాయలు అంటాం. అంటే ఎవరికైనా ఇక డజన్నర ఇస్తాం, 15 ఇస్తాం, 18 ఇస్తాం. ఇట్లా ఎక్కువ తక్కువ ఎన్ని అంటే అన్ని ఇస్తాం. ఎట్లనా? డజన్ 100 రూపాయలు. 100 రూపాయలు. సర్లే, ఇక బేరం ఆడితే తగ్గించడమా? మేడం అంటే తగ్గిస్తూనే ఉంటాం. సరే ఇచ్చేటోళ్ళు 100 ఇస్తారు, ఇచ్చేటోళ్ళకు 15, 20 ఇట్లా ఇస్తూనే ఉంటాయి. అంటే ఇంట్లో మగవాళ్ళ తాటి కళ్ళు తీసి అలాగే తాటి ముంజలు కట్ చేసి ఇస్తే మీరు ఇక్కడికి తెచ్చి ఆడవాళ్ళు అమ్ముతూ ఉంటారు. మామూలుగా కూలి పనులకు పోరా మీరు? పోతాం. ఇప్పుడు ఇప్పుడు లేదు, ఎండాకాలం ఏమి ఉండదుగా. వానకాలం అయితే నాటయ్య, ఒరిగొయ్య, గడ్డిగట్ట, పత్తి చేల కలుపు తీయ, పత్తేర అన్నిటికి పోతాం. ఇక అప్పుడు ఆ పనులు ఉంటాయి ఆనకాలం. ఇప్పుడు ఎండాకాలం ఏం పనులు ఉండక ఇప్పుడు ఇది బేగి చేస్తాం. చూసారా, నిజంగా వానాకాలం ఉండే పనులు ఒక రకంగా ఉంటాయి, ఎండాకాలం ఎట్లాగూ పనులు ఏమి ఉండవు కాబట్టి అసలే ఎప్పుడు కష్టం చేసే చేతులాయే, ఖాళీగా కూర్చోలేరు. మరి మాకు ఎట్లా వెళ్తుంది మేడం? ఇంత ఖాళీగా కూర్చుంటే పిల్లలు స్కూల్ కు ఫీజులు కావాలి కదా, మరి తినడానికి అన్నం అన్నిటికి వెళ్ళాలి, సంఘాలు కట్టాలి, ఖర్చులు ఉంటాయి, పిల్లలకు బట్టలు గుడ్డలు అన్ని కావాలి కదా. మరి ఇక మాకేమాత్రం ఎట్లా వెళ్తాయి? కరెక్టే. మామూలుగా వీటిని తాటి ముంజలు కట్ చేయడం మగవాళ్ళే చేస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు కూడా కట్ చేస్తాం, వాళ్ళు కట్ చేస్తాం. మా కుల విడితే ఇది అన్నట్టు. ఒకటి కట్ చేసి చూపిస్తావా? మీ కుల వృత్తి ఇది. కుల విడితే ఇది. ఇప్పుడు గీత కార్మికుల కోసం కూడా ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదమ్మా. పెట్టింది కానీ అది ముసలి వాళ్ళకు పింఛన్లు ఇస్తుంది, వయసు వాళ్ళకి ఇయ్యరు కదా మేడం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కావాలట, 60 ఏళ్ల తర్వాత ఇస్తారట. అలాగా. ఇంకొకటి ఏంటంటే తాటి చెట్టు ఎక్కుతూ ఉంటారు కదా కళ్ళు కోసం, అప్పుడు కింద పడిపోయిన వాళ్ళకి కూడా బీమా లాంటివి ఏవో ఇస్తున్నారంటగా. ఇస్తారు. ఇప్పుడు చెట్టు నుంచి కింద పడతారు అనుకో, మాకు లైసెన్స్ ఉంటది. లైసెన్స్ నుంచి ఒక పెద్ద మనిషి అని ఉంటాడు, గౌడ్స్. ఆయన మొత్తం ఇక వీళ్ళని తీసుకుపోయి ఇట్లా చనిపోయిండు, ఇట్లా పడ్డాడు అని పెద్దవాళ్ళకు చూపెడితే వాళ్ళు కాగితాలు రాసుకోపోతే దాన్ని బట్టి పైకి పంపిస్తారు. ఓకే. ఎందుకంటే 3 కళ్ళు ఉంటాయి కదా, కొన్ని ముంజకాయలు అయితే 2 ఉంటాయి. ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 1 ఉంటుంది, ఒక దాంట్లో 2 ఉంటాయి. అవును. నీళ్లు ఉంటాయి, ఎంత బాగా కొబ్బరి నీళ్ళు తాగినట్టు మీ అందరికీ తెలుసు కదా.
పైకి లేపండి. అబ్బా ఫ్రెష్ గా ఎప్పుడెప్పుడే మేము మాకు అయిపోతాయి అన్నట్టు. హైదరాబాద్ తీసుకోబోతున్నాము, 2 రోజుల దాకా ఉంటాయి. మేము ఈ రోజు తెచ్చిన ఈ రోజు సాయంత్రం వరకు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాం. మిగిలిన ఆయన ఉన్న కాడికి ఒక్కొక్కరు 2-3 డజన్లు తీసుకుంటారు. తీసుకున్న కాడికి అమ్ముకుంటాం, వెళ్ళిపోతాం. ఇక మేము తెచ్చిందే కొద్దిగా మా మందుగానే తెస్తాం. తెస్తే మిగులుతాయి అని ఖరాబ్ అయితే తేము. తెచ్చిన కాడికి అమ్ముకుంటాం, వాళ్ళగా ఇంటికి పోతాం. అమ్మ చాలా బాగుంది, హాయిగా. ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ కన్నా ఇది మంచిగా ఉంటదండి. లంచ్ చేసినంత ఇవి ఉంటది. లంచ్ చేసినంత విలువ ఉంటదా? మంచి మాట చెప్పినావు, కడుపు నిండే మాట చెప్పినావు. మేము ఎప్పుడు ఇదే కదండి, మేము అన్న టైం దాటి తింటాం. ఒక్కొక్క రోజు 12 అవుతుంది, ఒక్కొక్క రోజు 1 అవుతుంది. ఇక ఎప్పుడు టైం కు తినాం. ఇంకా ఈ ముందలు తింటాం, కళ్ళు తాగుతాం. ఆడోళ్ళు కూడా మేము తాగేటోళ్ళు తాగుతారు, పిల్లలు తాగరు. ఎందుకంటే మేము కొంచెం ఎప్పుడు తాగేటోళ్ళం కదా చిన్నప్పటి నుంచి. మా అమ్మ మా నాన్న గీస్తే వాళ్ళు గీసినప్పుడు తాగినాం. ఇక అప్పటి నుంచి మాకు అలవాటు. మళ్ళీ మా పిల్లలు తాగరు. అట్లనా? పిల్లలకి ఎందుకు అలవాటు రాలే మరి? వాళ్ళు తాగరు, వాళ్ళకి అలవాటు ఉండదు. మొత్తం మీద నీతో మాట్లాడుతూ ఆకలి మీద ఉన్నా అనమాట. తాటి ముంజలతో నాకు కడుపు నింపేసింది. మొత్తానికి వ్యాపారం లాగా కాకుండా ఇది మీ కుల వృత్తి, దీన్ని ఇంకాస్త దీన్ని ఎందుకు మనం ఇక్కడికి ఆపేయాలని ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఇప్పుడు ఎండాకాలం అయితేనో ఈ పని చేస్తాం, వానకాలం అయితేనేమో చేను పనికి పోతాం. ఇక అప్పుడు ఉండవు. ఇక ఇవి ఒక్కటే నెల. అమ్మ, కుల వృత్తి చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారమ్మా. మరి మీ పిల్లలు నేర్చుకుంటున్నారా? ఇది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకునే వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. ఏదైనా కంపెనీలలో ఏదైనా వ్యాపారం ఏదైనా చేసుకుంటారు. చదువు రాని వాళ్ళు ఈ పని చేస్తారు. చూసారా ఎంత బాగా చెప్తుందో అసలు. ఇదిగోండి, ఇక్కడ ఈ నేషనల్ హైవే మీద ఎంత ఎండ కొడుతుందో, ఈ ఎండలో కూడా ఒక మంచి చెట్టు నీడ చూసుకొని తాటి ఆకలితో ఒక పెద్ద పాక లాంటిది చిన్నది ఏర్పాటు చేసుకుంది. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మళ్ళీ వాటితో పాటు ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముకుంటుంది. చూసారు అమ్మ, మళ్ళీ మాయ కూడా చూసారా? ప్రకృతి సిద్ధంగా సేంద్రియ కూరగాయలు ఇవన్నీ చక్కగా నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిపోయే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదా. రేట్లు కూడా పెద్దగా ఎక్కువే ఉంటాయి మేడం. 50 రూపాయల కేజీ అంటే 40కి 30కి ఇచ్చేస్తాం. మేము 50 చెప్తే వాళ్ళు అడిగిన కాడికి మేము ఇచ్చేస్తాం. చూసారా, ఇంత చెప్తాము అంతకి ఇచ్చేస్తామని చెప్పేసింది. బాగుందమ్మా, కూరగాయలు అన్ని కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇప్పుడు తెచ్చినాయి అన్ని చేలో కాయలే. చేలో కాయలేనా? ఇట్లా మందులు కూడా ఎక్కువ ఎరువు పోసి మన పసుల ఎరువు ఉంటదిగా, ఎరువు పోసి పండిస్తుంది. నిజంగా భలే ఉన్నాయి చూడండి దోసకాయలు. నాటికాయ మేడం. మనము సూపర్ మార్కెట్స్ కి వెళ్ళిపోయి ఏసీల్లో పెట్టినవి, ఎక్కడెక్కడ పెస్టిసైడ్స్ వేసి పండించినవి మనం కొనేసుకుంటూ ఉంటాం కదా. ఇది చూసారా ఎంత చక్కగా బొడ్లు కూడా ఆరలేదంట. అంటే ఇప్పటికిప్పుడు వచ్చామని ఒక అమ్మ వచ్చి చెప్తోంది. చూడండి, పద్మ సైదమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చక్కగా ఇక్కడ తాటి ముంజల బిజినెస్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ తాటి ముంజలు అయిపోగానే వాళ్ళ అబ్బాయి అన్నమాట చక్కగా చదువుకుంటూ మళ్ళీ కుల వృత్తి కూడా చేస్తున్నాడు. ఇలాగా తను చిన్న లూనా లాంటి దాని మీద ఈ తాటి ముంజల్ని తీసుకొచ్చేసి అయిపోగానే వేస్తూ ఉంటాడు. శభాష్. ఈ రోజుల్లో కూడా చేతి వృత్తుల్ని చక్కగా కంటిన్యూ చేస్తున్న వాళ్ళే వాటికి గౌరవం ఇస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్న ఈ యువతరం కూడా మనకు కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ వీళ్ళ పక్కనే ఇంకొక వ్యక్తి కూడా తాటి ముంజల్ని అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడే చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ తాటి ముంజల్ని తీసుకుని వెళ్ళడం చూసాం మనం. నమస్తే అండి, ఎట్లుంది బిజినెస్? తాటి ముంజలు తింటున్నారా? బాగా తాగుతున్నారు, మంచిగా ఉంటదని. మేము కూడా పొద్దున్నే సాయంత్రం 3 లీటర్లు తాగేస్తాం. మంచిగా ఉంటదని మేము తాగుతాం. రోజు ఉదయం సాయంత్రం కలిపి తాగేస్తాం, మంచిదనే. మరి దాని మీద దాని విషయంలో మత్తు వస్తుంది అంటారు కదా. అంటే మరి చెట్టుకు పుట్టిన మత్తు రాబోతే ఏమొస్తుంది? కొంచెం వస్తుంది. ఆడవాళ్ళు కూడా తాగొచ్చా? ఆడలు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు, అందరు పిల్లలు కూడా తాగుతారు. తీసుకెళ్తున్నారా ఎవరన్నా? ఫుల్లుగా పెద్ద 2 లీటర్ బాటిల్ 100 రూపాయలు కళ్ళు అమ్ముతూ ఉన్నారు. చూసారా, 100 రూపాయలు. అదేమో 50 రూపాయలు. ఇది 100 రూపాయలంట, అది 50 రూపాయలు. పొద్దు నుంచి సాయంత్రం వరకు 1 గంట వరకే పులిపెక్కుతుంది. మళ్ళీ సాయంత్రం కళ్ళు తీస్తాం, అది తాగేస్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పెడతారు. మళ్ళీ పెడతాం. మళ్ళీ సాయంత్రం కళ్ళు కూడా మేము తాగుతాం, అమ్ముతాం, తీసుకుంటారు కొంతమంది. తాటి ముంజల్ని ఎట్లా అమ్ముతున్నారు? మనిషిని బట్టి. ఒక మనిషి ఏమో 100 రూపాయలు అంటారు, ఒక మనిషి ఏమో 70 రూపాయలు ఇస్తారు, ఒక ఆయన 120 కూడా ఇస్తారు. మంచిగా ఉన్నాయంటే అంటే బేరం బేరం, అది రోజు బేరం.
మొత్తానికి అయితే బిజినెస్ బాగుంది కదా నేషనల్ హైవే మీద. ఇప్పుడు బాగానే ఉంది. చక్కగా తాటి ముంజలు అలాగే తాటి కళ్ళు మెట్లలో అక్కడ పెట్టింది చూసారా, అదిగోండి క్యాన్లలో కూడా తెచ్చి అమ్ముతున్నారు. రెండు రకాలు ఉంటాయి ముంజకాయలు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉండేది కదా ఇవన్నీ, మరి ఎందుకు ఇప్పుడు నేషనల్ హైవే ఇట్లా రోడ్ల మీదకి తెచ్చి అమ్ముతున్నారు? లోపలికి ఎవరు రారు కదండి, పల్లెటూళ్ళలోకి రారు లోపలికి రారు, ఇక్కడైతే అవుతారు అమ్ముకుంటాం. అసలు నిజానికి తాటి కళ్ళు ఇవన్నీ తాటి ముంజలు ఎప్పుడో మా చిన్నప్పుడు చూసినాం ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అప్పటి తరానికి ఇప్పటికి నువ్వు చూసిన తేడా ఏంటి? ఇప్పుడు ఎవరు కొనకపోయేదండి, ఆ రోజుల్లో ఫ్రీగా తినేవాళ్ళు, ఫ్రీగా తినేటోళ్ళు. బోల్ రోజుల్లో కదా ఎవరికైనా కొట్టి పెట్టేవాళ్ళం రైతులకి. చూసారా, నిజమే. మనం మన పల్లెటూళ్ళలో ఎవరికైనా వెళ్ళినప్పుడు ఈ డబ్బులు వచ్చిన కలిసి కొంటున్నారు. మీరు కూడా ఇది ఒక వ్యాపారమే. నిజమే, ఇప్పుడు మంచి మాట చెప్పారు. నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా తాటి ముంజల్ని కొనడం అనేది మనకి పల్లెటూళ్ళలో నాకు తెలిసి ఇప్పుడు కూడా లేదేమో. ఎవరు ఏ ఇళ్లలో కావాలన్నా గానీ గౌడన్నలు ఇళ్లకు పోయి చుట్టాలు వచ్చారు కొద్దిగా అమ్మేటోళ్ళు, కళ్ళు ఒకటే ముంజలని ఎవరు అడగపోయేవాళ్ళు. అవును, ఎవరికో మన చుట్టాలు పుట్టి పెట్టేవాళ్ళం. అదేలే. ఇప్పుడేమో ఎవరు కార్లు వస్తే ఆగుతున్నాయి తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరు తీస్తారు ఇది? ఎవరు తాటి కళ్ళు తాటి చెట్లు ఎక్కేటోళ్ళు ఉన్నారా? నేనే ఎక్కుతాను. నేనే ముస్తాబు ఉండే నేనే ఎక్కేది, ఆ చెట్లు నేనే ఎక్కుతాను, నేనే కలిసేది. ఇంత వయసు వచ్చింది ఇంకా 65 65 ఏళ్ళు. ఏ వయసు నుంచి మొదలు పెట్టావు తాటి చెట్టు ఎక్కడం? 20 సంవత్సరాలు కలిసి 20 ఏళ్ళు. కానీ ఇప్పుడు కుల వృత్తులు చేసేటోళ్ళు తగ్గిపోయారు. ముదిరాజులా? గౌండలం కాదు, ఇక్కడ ఉండేవాళ్ళంతా నేర్చుకున్నావా చిన్నప్పటి నుంచి? మా నాన్న వాళ్ళు చేస్తుంటే వాళ్ళమ్మటి మేము నేర్చుకున్నాం. మీ నాన్నోళ్ళు చేస్తుంటే అప్పుడు మేము నేర్చుకున్నాం. అట్లా మీ కుల వృత్తి లాగా అయిపోయింది. అందరం అంది అదే పని ఉన్నోళ్ళంతా. అంతేలే, 4 రూపాయలు వచ్చాయి. ఏ కూలి చేత కాదు కదండి, ఏ పనిగా చాలా ఉంటాయి కదా, తెచ్చుకుంటాం అమ్ముకుంటాం వెళ్ళిపోవడం. అట్లా ఎండాకాలం వచ్చిందంటే 10 రోజుల నుంచే అంతే. ఈ 4 రోజులు ఒక 20 రోజులు అయితే అయిపోద్ది. మిగిలిపోతాయి, పారేస్తారు కదా, పండు పండుతాయి. ఇంకా అప్పుడు కళ్ళు తీసుకుంటాం, పండుదాళ్ళ కళ్ళు గీస్తారు. ముంజలు ఉండవు. ఇక్కడ 2 గెలలు ఉన్నాయి, 2 వేరువేరుగా ఉన్నాయి. ఆ చెట్లు పెట్టండి, ఒక చెట్టు కట్ట వస్తాయి, నల్లగా చెట్లు అట్ట వస్తాయి. చూసారా, ఈ తాటి గెల ఒక రకంగా ఉంది, అదే నల్లగా ఉంటది కదా. అంటే మరి టేస్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇది నల్లగా ఉంది చూసారా. డిఫరెన్స్ ఏముంటదండి, తీయగానే ఉంటాయి ముంజలు, తీయగా ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యానికి ఎట్లా మేలు చేస్తాయి చెప్పు, నీకు తెలిసిన విషయాలు? ఆరోగ్యానికి 7 అనేది కొట్టేస్తుందండి, వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తాయి తాటి ముంజల వల్ల. అంతేగా, తింటే మంచిది, ఒంటికి మనకు ఆరోగ్యం బాగుంటది, దాని గురించే చేసేది. అట్లనా? లేకపోతే ఇది వరకు ఎవరు కొన్నారు, ఎవరు కొనకపోయేది. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ గా బిజినెస్ అయిపోయింది. మొత్తానికి అందరు ఇదే పని చేసుకుంటారు. 20 రోజులు 20 రోజులు 4 డబ్బులు వస్తాయి. అంతే, 4 డబ్బులు వస్తాయని. లేకపోతే ముయ్యాలండి, సత్యదాగా శాల నుంచి మసరాలండి, మొయ్యలేవు కదా, ఏమో కష్టం అండి. అందుకే డజన్ 100, 50 అట్లా అమ్మేస్తారు. అంటే ఎవరి లెక్క ప్రకారం తెచ్చినవి ఒట్టి పోయే బదులు అట్లా పారేసే బాధ ఏమొస్తుంది, కష్టపడి మోసుకుంటారు. ఇక జనం కూడా బాగానే కొంటున్నారు. ఇది వరకు ఎవరు కొనపోయేవాళ్ళు, ఇప్పుడు పల్లెలకు పోయేది తగ్గిపోయింది, వచ్చి తీసుకుంటారు. సరే, మరి బాగుంది బిజినెస్, బాగానే జరుగుతుందండి. దుర్గా అనే మహిళ తన 2 పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ రోడ్డు పక్కన కళ్ళు అమ్ముతోంది. అమ్మ దుర్గా, ఎందుకు మరి ఊర్లో అమ్మే కళ్ళుని ఇక్కడ తీసుకొచ్చేసి అమ్ముతున్నారు? మాది ఇదేగా మేడం, మా విలేజ్ ఇదంతా ఇక్కడ సైడ్ రోడ్ అంపడి పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటున్నాం మేడం. ఎట్లుంది ఇది బిజినెస్? బానే ఉందా? బిజినెస్ ఏముంది మేడం, ఒక రోజుకి 500, 600 వస్తాయి మేడం, అంతే. మరి ఇంట్లో కూర్చునే బదులు ఇది నయమే కదా? నయమే, మా చెట్ల కళ్ళు తీసుకొని అమ్ముకుంటాం, చెట్లు ఫీవర్ కళ్ళు అమ్ముతాం. ఎవరు తీస్తారు ఈ కళ్ళు? మీ ఇంట్లో ఆయన తీస్తాడు. మీ ఆయన తీస్తాడు, నువ్వు తెచ్చి అమ్ముతావు? మేము ఇద్దరం అమ్ముకుంటాం. ఆయన భోజనానికి వెళ్ళిండు, ఇక ఇద్దరం కూర్చొని సాయంత్రం దాకా. ఎంత ఉంటది ఇది రేటు? పెద్ద బాటిల్ 2 లీటర్ల బాటిల్ 100 రూపాయలు, 1 లీటరు 50 రూపాయలు. అట్లా తాగుతారా మరి జనం? మంచిదేనా ఇది ఆరోగ్యానికి? తాగుతారు మేడం, మంచిది. కిడ్నీలలో రాళ్ళున్నా, టోన్స్ ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి. మూత్రం వేడున్నా సాఫ్ అవుతుంది, మూత్రం మంచిగా వస్తది. లేడీస్ కు మంత్ రాకున్నా దాగేసిన మంచిగా అవుతుంది, నార్మల్ మంచిది. ఇది షుగర్ ఉన్నోళ్ళు కూడా తాగొచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చా?
మామూలుగా ఇది చెట్టు నుంచి వస్తది కదా, ప్రకృతి ఇచ్చేది. అయినా కానీ కొంతమంది కళ్ళు అంటే అదేంటో మత్తు వస్తుందని తాగడానికి ఇష్టపడరు. మొత్తాన్ని అంటే ఉదయాన 6 గంటలకే తాగాలి మేడం, అది ఎండకి బదిలీ అయిపోతుంటది, అయిపోతుంటది. మరి ఇప్పుడు మధ్యాహ్నం అయింది, మరి ఇది కాసేపటికి ఇక పనికి రాదన్నట్టేనా? పనికి వస్తది, పుల్లగా ఉంటది, ఏం కాదు, మజ్జిగ కాకుండా. అంటే కొంతమంది అలా తాగే వాళ్ళు కొంతమంది పుల్లకలు తాగుతారు, కొంతమంది తీయడకలు తాగుతారు. ఫోన్ మీకు ఇది ఒక వ్యాపారం లాగా కాస్త నలుగుడు డబ్బులు వచ్చే వ్యవహారంలా ఉంది.